మాది కంప్లీట్ అవ్వలేదు కదా, యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేస్తాయా? ఎవ్రీబడీస్ డ్రీమ్ ఏంటంటే ఎంఎస్ స్టడీస్ కోసం యూఎస్కి వెళ్ళడం వాళ్ళ డ్రీమ్ యాక్చువల్. ఏ ఇయర్ నుంచి ఎంటెక్ అప్లై చేయడానికి వాళ్ళకి ఇంటెక్స్ ఎప్పుడు ఉంటే ఎప్పుడు స్టార్ట్ చేయాలి? ఒకవేళ స్టార్టింగ్ నుంచి అబ్రాడ్ ప్లానింగ్ అనేది మైండ్లో ఉన్నప్పుడు థర్డ్ ఇయర్ రాగానే డిగ్రీ స్టూడెంట్స్ అయితే సెకండ్ ఇయర్ లైక్ ఐఎల్స్ ఆర్ జిఆర్ఈ ఆ 2 టెస్టులు రాసిన తర్వాత బీటెక్ 4th ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు. కొంతమందికి కొన్ని డౌట్స్ ఉంటాయి. ఎలా అంటే మాది కంప్లీట్ అవ్వలేదు కదా, యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేస్తాయా? ఇప్పుడు ఇంకా మేము ఫైనల్ ఇయర్లో ఉన్నాం కదా. డౌట్ చాలా మంది స్టూడెంట్స్ కానీ దేర్ పేరెంట్స్కి ఉంటుంది, అయిపోయిన తర్వాత స్టార్ట్ చేద్దాం. ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు బోనఫైడ్ సర్టిఫికేట్తో వాళ్ళు అప్లై చేయొచ్చు. అప్పటి వరకు బ్యాక్లాగ్స్ ఏం లేకుండా క్లియర్గా పాస్ అవుట్ అయి ఉన్నారు, ఇంకొక సెమిస్టర్ ఉంది అంతే. ఆ టైంలో బోనఫైడ్ సర్టిఫికేట్ పెట్టి వాళ్ళు అప్లై చేయొచ్చు యూనివర్సిటీస్కి. అడ్మిషన్స్ ఇస్తాయి యూనివర్సిటీస్. ఇమీడియట్గా మూవ్ ఆన్ అవడానికి, అకాడమిక్ ఇయర్ వేస్ట్ అవ్వకుండా ఉండడానికి అది కరెక్ట్. థర్డ్ ఇయర్ ఎండింగ్లో ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసి 4th ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ అయిపోగానే కనుక స్టార్ట్ చేయగలిగితే నెక్స్ట్ అవైలబుల్ ఇంటేకి ఇమీడియట్గా మూవ్ ఆన్ అవడానికి ఛాన్స్ ఉంటుంది.